హలో హాయ్ అండి. ఈరోజు చికెన్ మసాలా రోల్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్లో 1 కప్ ఆటా వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయిలో వాటర్ వేసి 200 గ్రామ్స్ చికెన్ వేసుకొని దానిపైన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది బాగా దగ్గరగా అయిన దాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం క్యాబేజీ వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. దాంట్లోకి కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత చపాతీ పిండిని కొంచెం ముద్దలుగా తీసుకొని అప్పడంగా చేసుకోవాలండి. దానిపైన ముందు చికెన్ మిశ్రమాన్ని పెట్టుకోవాలండి. 4 ఎడ్జెస్కి ఆయిల్ అప్లై చేసి దాన్ని రోల్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా రోల్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాన్ని గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేస్తే చికెన్ మసాలా రోల్స్ రెడీ అండి.